వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. ఫస్ట్ మనం గిట్ అంటే ఏందో తెలుసుకుందాం. గిట్ అంటే సింపుల్, ఇట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే మన ప్రాజెక్ట్స్లో ఏమేమి చేంజెస్ చేసామో అవన్నీ ట్రాక్ చేయడమే గిట్ పని. ప్రాజెక్ట్స్ అంటే సింపుల్గా ఫైల్స్ ఉండొచ్చు, కోడ్ ఉండొచ్చు, లేదా డాక్యుమెంట్స్ ఉండొచ్చు. సపోజ్ మన దగ్గర ఫైల్ ఏ అనేది ఉందనుకోండి, దాన్ని మాడిఫై చేసి బి ఫైల్ అనేది క్రియేట్ చేసాం. మళ్ళీ ఆ బి ఫైల్ని మాడిఫై చేసి సి ఫైల్గా కన్వర్ట్ చేసాం. తర్వాత ఆ సి ఫైల్ని డి ఫైల్ లాగా కన్వర్ట్ చేసాం. సో ఈ ఫైల్లో ఏమేమి మోడిఫికేషన్స్ చేసామో అవన్నీ గిట్ ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో గిట్ అనేది సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, గిట్ అంటే ఒక వాచ్మెన్ లాగా. అంటే మన ఫైల్స్లో ఆర్ ప్రాజెక్ట్స్లో ఏమేమి చేంజెస్ చేసామో అవన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉండడమే గిట్ యొక్క పని. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ పని ఏంటంటే మన ఫైల్స్లో ఆర్ ప్రాజెక్ట్స్లో చేంజెస్ని ట్రాక్ చేయడమే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క పని అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి పాత వర్షన్స్ కావాలంటే పాత వర్షన్స్కి వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకోటి ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు, ఏ టైంలో ఏం చేంజెస్ చేశారు, ఇవన్నీ వీసీఎస్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. గిట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వీసీఎస్ అని మనకు తెలుసు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వీసీఎస్ కన్నా ముందు సెంట్రలైజ్డ్ వీసీఎస్ అనేది ఒకటి ఉండే, దాని గురించి తెలుసుకుందాం. ఈ సెంట్రలైజ్డ్ వీసీఎస్లో ఏంటంటే ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది అనమాట. ఆ సర్వర్లో కోడ్ ప్లస్ హిస్టరీ ఉంటుండే. హిస్టరీ అంటే ఏం లేదు, ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు, ఎప్పుడు చేంజెస్ చేశారు, అవన్నీ ఆ సెంట్రల్ సర్వర్లో ఉంటాయి. మన కంప్యూటర్లలో జస్ట్ లేటెస్ట్ కాపీ ఆఫ్ ద కోడ్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏం ప్రాబ్లం అంటే ఎప్పుడైతే ఆ సెంట్రల్ సర్వర్ డౌన్ ఉందనుకోండి, మనం ఆ హిస్టరీ చూడాలంటే మనకి చూడలేకపోతాం. ప్లస్ ఇంకోటి ఆ సర్వర్ డౌన్ ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకోలేకపోతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతే మనం చేంజెస్ చేసిన కోడ్ సేవ్ చేయలేకపోతాం. ప్లస్ ఇంకొకటి మళ్ళీ అదే సేమ్ హిస్టరీ చూడలేకపోతాం. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికే మనకి డిస్ట్రిబ్యూటెడ్ వీసీఎస్ అనేది వచ్చింది. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వీసీఎస్లో ఏంటంటే సెంట్రల్ సర్వర్లో కోడ్ ప్లస్ హిస్టరీ ఉంటుంది. దాంతోపాటు మన ఇండివిజువల్ కంప్యూటర్స్లలో కూడా మనకి కోడ్ హిస్టరీ రెండు ఉంటాయి. దానివల్ల ఏంటంటే సెంట్రలైజ్డ్ సర్వర్ డౌన్ ఉన్నా కానీ మన కంప్యూటర్లో ఆల్రెడీ కోడ్ ప్లస్ హిస్టరీ ఉంటుంది కాబట్టి మనం కంటిన్యూస్గా వర్క్ చేసుకోవచ్చు ఏ ఇంటరప్షన్ లేకుండా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు. అదే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ వీసీఎస్. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం, వితౌట్ గిట్ విత్ గిట్. సో మనం గిట్ వాడకుండా నార్మల్గా ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, దాని పేరు ప్రాజెక్ట్ డాట్ డాక్స్ అని పెట్టుకుంటాం ఫైల్ పేరు. సో ఆ ప్రాజెక్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని చేంజ్ చేసి మళ్ళీ project_final.docs అని సేవ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని మళ్ళీ project_final2.docs అని సేవ్ చేసుకుంటాం. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఏం సేవ్ చేసామంటే project_final2_reallyfinal.docs అని ఇలా సేవ్ చేసుకుంటాం ఫైల్స్ని. సో ఇప్పుడు మనకు లాస్ట్ ఫైనల్గా సేవ్ చేసుకున్న ఫైల్లో మిస్టేక్స్ ఉండి మళ్ళీ మనం ప్రీవియస్ లాస్ట్ స్టేజ్లో project_final2.docsకి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము, ఎందుకంటే దానిలోనే మనం చేంజెస్ చేసుకొని దాన్ని మళ్ళీ సేవ్ చేసుకున్నాం. సో ముందు స్టేజ్కి వెళ్ళాలంటే వెళ్ళలేము. సో అదే గిట్ వితౌట్ గిట్ అనేది డిసడ్వాంటేజ్. అదే గిట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ కమిట్ 1 అంటే ఇక్కడ నార్మల్గా వితౌట్ గిట్లో మనం ఎలా సేవ్ చేసుకుంటామో దాన్నే ఇక్కడ సేవింగ్ని మనం కమిట్ అని అంటాం, అంతే అంతే తేడా. సో ఇక్కడ మనం గిట్ వాడేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనం కమిట్ చేసుకున్నప్పుడు ఆ కమిట్ పేరు యాడెడ్ ఇంట్రడక్షన్, అంటే జస్ట్ ఫైల్కి ఇంట్రడక్షన్ యాడ్ చేసుకొని మనం కమిట్ చేసుకుంటున్నాం, అంటే సేవ్ చేసుకుంటున్నాం. దాని పేరు కమిట్ 1 అని పెట్టుకున్నాం. నెక్స్ట్ అదే ఫైల్లో మనకి మోడిఫికేషన్స్ చేసి తర్వాత మనం ఏం యాడ్ చేసాం, చాప్టర్ 1 అనేది యాడ్ చేసాం. సో అది కమిట్ 2, అంటే సెకండ్ టైం మళ్ళీ సేవ్ చేస్తున్నాం దాన్ని ఫైల్ని. సో నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాం, అదే ఫైల్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసి ఫిక్స్డ్ గ్రామర్ ఇన్ కంక్లూజన్ చేసిన తర్వాత దాన్ని కమిట్ 3 అని సేవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ గిట్ వాడేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కమిట్ ఒక స్నాప్షాట్ లాగా ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోతుంది. డాట్ గిట్ అనేది ఒక హిడెన్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనకి ఈ కమిట్ 1 అనేది ఒక స్నాప్షాట్, ఈ కమిట్ 2 అనేది ఒక స్నాప్షాట్, ఈ కమిట్ 3 అనేది ఒక స్నాప్షాట్, ఇట్లా మనం ఎన్నిసార్లు కమిట్ చేస్తే అన్ని స్నాప్షాట్స్ క్రియేట్ అయిపోతాయి అనమాట. సో మనకి ఇప్పుడు ఈ కమిట్ 3లో మిస్టేక్ ఉంది, మనకి ముందు కమిట్ 2కే వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు. సో గిట్ వాడడంతో అడ్వాంటేజ్ అదే, మనకి ఏ కమిట్ కావాలంటే ఆ కమిట్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్కి వెళ్ళొచ్చు. సో ఇదే వితౌట్ గిట్ విత్ గిట్ డిఫరెన్స్. గిట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం. అందుకు మీరు బ్రౌజర్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని కొట్టేసండి.
గిట్ డౌన్లోడ్ కొట్టంగానే మనకి ఇక్కడ ఇది వస్తుంది. సో ఇక్కడ మీది మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్. నాది విండోస్ కాబట్టి విండోస్ పెడదాం. సో ఇక్కడ మనం ఎప్పుడైనా స్టాండర్డ్ ఇన్స్టాలరే ఇన్స్టాల్ చేసుకోండి. సో మన గిట్ ఫర్ విండోస్ x64 ఇది కొట్టేస్తే మనకి గిట్ బ్యాష్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ గిట్ బ్యాష్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ టైం గిట్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే, ఇది గిట్ బ్యాష్ అనమాట. గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఫస్ట్ టైం గిట్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే git config --- global user dot name కోడ్స్ లో మీ యూజర్ నేమ్ ఇచ్చేయండి. మనం గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్ ఇంకా ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా. సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్కి యూజర్ డాట్ ఈమెయిల్ అని కొట్టేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసండి. ఇది ఎందుకంటే మన గిట్ ఇంకా గిట్హబ్కి కనెక్షన్ కోసం. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలంటే గిట్ కాన్ఫిగ్ --- లిస్ట్ అని కొట్టండి. లిస్ట్ అని కొడితే మీ ఈమెయిల్ ఇంకా యూజర్ నేమ్ రెండు వస్తాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. mkdir మై ఫస్ట్ గిట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ అయిపోయింది. దానిలోకి వెళ్ళిపోదాం. cd మై ఫస్ట్ గిట్ ప్రాజెక్ట్. సో దానిలోకి వచ్చేసినాం. ఇక్కడ మై ఫస్ట్ గిట్ ప్రాజెక్ట్ అనే దానిలోకి వచ్చేసినాం. గిట్ ఇనిట్ అనే కమాండ్ కొట్టాలి. గిట్ ఇనిట్ కమాండ్ ఎందుకంటే గిట్ ఇనిట్ కమాండ్ కొడితే మనకి ఏమొస్తుందంటే .git అనేది ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ .git ఫోల్డర్ ఏం చేస్తుందంటే బేసిక్గా మన ఫైల్ సిస్టమ్స్ని ట్రాక్ చేయడానికి ఆ .git అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఏవైతే కమిట్స్ చేస్తామో అవన్నీ ఆ .git అనేది స్టోర్ చేసుకుంటుంది. ఆ స్నాప్షాట్స్ అని ఆ ఫైల్ స్టోర్ చేసుకుంటుంది. ప్లస్ ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు అవన్నీ ఆ హిస్టరీ అంతా .gitలో ఉంటుంది. సో గిట్ ఇనిట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అంటే .git అనేది వచ్చేసింది. అది చూడాలంటే మనం ఏం చేయాలంటే ls-la చూడండి .git అనేది ఉంది. ఒక ఫైల్ క్రియేట్ చేసి దానిలో ఒక స్టేట్మెంట్ రాద్దాం. ఎకో hello git file1.txt. సో ఇక్కడ ఎకో hello git గ్రేటర్ దెన్ సింబల్ file1.txt అంటే ఇక్కడ ఎకో సింబల్ ఎప్పుడు వాడతామంటే ఇక్కడ కోటెడ్ సింబల్స్లో ఉన్న వర్డ్స్ మనకు ప్రింట్ కావాలంటే ఎకో అని వాడతాం. సో ఎకో వాడినప్పుడు ఈ హలో గిట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో ఈ గ్రేటర్ దెన్ సింబల్ ఎందుకంటే ఈ అవుట్పుట్ అనేది మనకి file1.txtకి ఇస్తున్నాం. ఈ గ్రేటర్ దెన్ సింబల్ వాడినప్పుడు file1.txt లేకపోతే క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ file1.txt అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే మనకి డేటా అనేది ఓవర్ రిటర్న్ అయిపోతుంది. ఏం డేటా ఉందో అది అంతా ఎరేజ్ అయిపోయి హలో గిట్ అనేది మాత్రం ప్రింట్ అవుతుంది. ఒకసారి అది చూద్దాం. క్యాట్ file1.txt. సో ఇక్కడ మనకి హలో గిట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇది మన దగ్గర ఉన్న ఫైల్. ఈ గిట్కి తెలుసో లేదో చూద్దాం ఒకసారి. గిట్ స్టేటస్. సో చూడండి ఇక్కడ ఆన్ బ్రాంచ్ మాస్టర్ నో కమిట్ సెట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రజెంట్. అంటే గిట్ ఈ file1 అనేది ట్రాక్ చేయలేకపోతుంది. మన ఫైల్ ట్రాక్ అయిందో లేదో అని తెలుసుకోవడానికి మనము ఇందాక గిట్ స్టేటస్ అని కమాండ్ కొట్టాం. సో గిట్ స్టేటస్ అని కొట్టంగానే మనకి మన ఫైల్ ఈజ్ అన్ట్రాక్డ్ బై గిట్ అని వచ్చింది. గిట్లో 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ, సెకండ్ స్టేజ్ వచ్చేసి స్టేజింగ్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి లోకల్ రిపాజిటరీ. వర్కింగ్ డైరెక్టరీ అంటే మనం ఎక్కడైతే ఫైల్స్ క్రియేట్ చేస్తాం లేదా మాడిఫై చేస్తాం అది వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఇప్పటిదాకా మనము ఒక file1.txt అనేది క్రియేట్ చేసాం. సో ఆ ప్లేస్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో అక్కడ ఏ ఫైల్స్ ఉంటాయో వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ గిట్కి తెలియదు అనమాట. గిట్కి తెలియాలంటే మనము ఫైల్స్ అన్ని వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి పంపించాలి.
సో మనం ఫైల్స్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలంటే గిట్ యాడ్ అనే కమాండ్ వాడతాం. గిట్ యాడ్ అనే కమాండ్ వాడినప్పుడు ఫైల్స్ అనేది గిట్ ట్రాక్ చేస్తుంది. అంటే గిట్కి తెలుసా అనమాట ఈ ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్నాప్ షాట్ తీసుకున్నప్పుడు మనం ఈ చేంజెస్ అన్ని ఈ ఫైల్స్కి యాడ్ చేయాలి అని తెలుస్తుంది. సో స్టేజింగ్ ఏరియాలో ఉన్నంత మాత్రాన అదొక స్నాప్ షాట్ లాగా స్టోర్ కాదు. మనకి ఆ ఫైల్, ఆ చేంజెస్ చేసిన ఫైల్ ఒక స్నాప్ షాట్ లాగా స్టోర్ కావాలంటే మనం కొట్టాల్సిన కమాండ్ గిట్ కమిట్ అనమాట. ఎప్పుడైతే మనం గిట్ కమిట్ అని చేస్తామో అప్పుడు ఫైల్స్ స్టేజింగ్ ఏరియా నుంచి రిపాజిటరీలోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే గిట్ రిపాజిటరీ ఉంది కదా, దానిలోకి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు గిట్ కమిట్ అని కొడతాం కదా, అప్పుడు ఒక స్నాప్ షాట్ క్రియేట్ అయిపోతుంది మనకి. సో ఇది స్టేజెస్ ఇన్ గిట్ అనమాట. ఇక్కడ గిట్ స్టేటస్ కొట్టంగానే మనకి file1.txt అనేది అన్ట్రాక్ అయింది. అంటే ఈ file1.txt అనేది ఇంకా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంది. ఇప్పుడు దీన్ని గిట్ ట్రాక్ చేయాలంటే మనము ఈ file1.txtని వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. మనం ఇందాకనే చూసాం, స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలంటే మనం వాడాల్సిన కమాండ్ గిట్ యాడ్ file1.txt. ఇప్పుడు ఒక్క ఫైల్ ఉంది కాబట్టి మనం గిట్ యాడ్ file1.txt అని కొట్టినాం. కానీ మనకి ఇప్పుడు ఉన్న ఫైల్స్ అన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలంటే గిట్ యాడ్ డాట్ అని కొడితే సరిపోతుంది. మొత్తం ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ గిట్ యాడ్ file1.txt అనేది స్టేజింగ్ ఏరియాలోకి పంపించినాం. సో ఇప్పుడు అది యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే గిట్ స్టేటస్ అని కొట్టండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూడండి file1.txt అనేది ట్రాక్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ రిపాజిటరీలోకి పంపించాలంటే మనం ఇందాక కమాండ్ చూసాం, గిట్ కమిట్ -m ఎందుకంటే మెసేజ్ ఇస్తాం అనమాట. ఈ కమిట్కి ఒక మెసేజ్ ఇస్తాం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మళ్ళా ప్రీవియస్ ఈ స్నాప్ షాట్కి రావాలంటే ఆ కమిట్ పేరు వాడుకుంటే మనకి సింపుల్గా వచ్చేస్తాం. సో అందుకే మనం పేరు ఇస్తాం అనమాట. ప్లస్ ఇంకోటి మనకి ఐడియా ఉండడానికి ఏ కమిట్లో ఏమేమి చేంజెస్ చేస్తామని. గిట్ కమిట్ -m క్రియేటెడ్ file1.txt. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వలేదు, సో ఇది సరిగ్గా రాలేదు. సో మళ్ళీ ఒకసారి వద్దాం. గిట్ కమిట్ -m అనే మెసేజ్ కోసం క్రియేటెడ్ file1.txt ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. సో ఇక్కడ మనకు వస్తుంది క్రియేటెడ్ file1.txt. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే క్రియేటెడ్ file1.txt, 1 ఫైల్ చేంజ్డ్, 1 ఇన్సర్షన్. సో మనం ఈ file1.txtని స్టేజింగ్ ఏరియా నుంచి .git అనే రిపాజిటరీలోకి అయితే సక్సెస్ఫుల్గా పంపించేసినాం అనమాట. ఇలాంటి వీడియోలు మీ దాకా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.